ఇప్పుడు అటు తిరిగి ఉంది కదా టామీ. ఇప్పుడు దాన్ని ఇటు తిప్పాలంటే ఏం చేయాలో తెలుసా? నాకు తెలుసు. ఓ షేట్, ఏంటి టామీ ముందు ముందు తిరిగిపోయేది? చూపించినదిగా తిరగాలి నువ్వు. ఇందాక తిరిగినట్టు తిరుగు. ఓకే టామీ, టేక్. నిన్నేం చేయట్లా నేను. కాసేపు నేను ట్యాక్ చేద్దాం. అటు తిరగదేంటి ఇది? ఇన్నిసార్లు దాని పేరు పెట్టి పిలిస్తే తిరిగిపోద్ది మరి. సో ఇప్పుడు ఓకే కదా. ఇందాక నేను ఏం చేశానంటే అది ఇంకా అసలు వేరే పోజులో అటు తిరిగి పడుకుంది. అది నేను నీట్గా బిస్కెట్ బయట సౌండ్ చేశాను, వెంటనే తిరిగింది ఇటు. అది చూసారా? అయ్యో, నేను దానికి అడ్డు పెట్టేశానా? షెట్. ఏంట్రా ఇందాక చేయాల్సిన వీడియో అసలు దానికి ఇంకా ఐడియానే లేదు. ఇప్పుడైనా చూపిస్తుంది బిస్కెట్ ప్యాకెట్. ఇందాక దాచా నేను. ఇంకా అలా ఉంది కదా. అటు సైడ్ తిరిగాక నేను చెప్తా. నేను బిస్కెట్ ప్యాకెట్ నాకు తెలిసినంత వరకు నా గెస్ ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మా దగ్గరికి వచ్చేస్తుంది. కుక్కల్ని ఎలా పిలవాలి? మీరు తిండి తింటే చాలు వచ్చేస్తుంది. ఓ అదిరా, ఓపెన్ చేయకముందే వస్తున్నావా టామీ? వెళ్ళిపోతున్నావా టామీ? ఇది ఎలాగో ఓపెన్ చేయదు, వీడియో మొత్తం తీస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం. రా అమ్మ, రా బుజ్జి కన్నా. టామీ చూడండి, మీకు ఇక్కడికి వెనక్కి వచ్చి ఆగిపోవడం. అక్కడే ఆగిపోతే ఎలా టామీ? ఇక్కడ దాకా రావాలిగా. వద్దా? సరే ఓపెన్ చేస్తున్నావు. ఎక్కడ నాకు కామెడీ జరిగింది తెలుసా? ఇది నేను ఇటుకు వచ్చినాను కదా, ఇప్పటిదాకా ఇటు నా లెఫ్ట్ సైడ్ ఈ ప్లేస్లో ఉందన్నమాట. సరే నేను చూసాను, లేదు ఇటు తిరిగేసరికి ఏమైపోయింది, వెళ్ళిపోయిందేమో. ఇటు తిరిగా నేను, అది నా రైట్ సైడ్కి వచ్చి కూర్చుంది. అయితే ఓకే. బ్రెయిన్ మరి బిస్కెట్ కావాలా? స్వీట్లు పెట్టకూడదంట, దీంట్లోనేమో స్వీట్ ఉండిద్ది. మరి టామీ ఏంటి టామీ, మరి నీ ఫేస్ చూస్తే నాకు జాలేస్తుంది. తినిద్దో లేదో ముందు టెస్టింగ్. మా టామీ మంచి పర్టిక్యులర్గా వండిద్ది అనమాట ఫుడ్ విషయంలో. నచ్చితేనే తింటుంది. నేను చిన్న ముక్కలు పక్కన పడ్డాయి, చిన్న ముక్కలు తిన్నావు, ఈ ముక్క తినవా? అంటే చెప్తేనే తింటావా? అది పెద్దగా ఉందనా చిన్న ముక్కకు చేసి ఇవ్వాలా? అయ్యో వదిలేస్తుంది చూసావా, మామూలుది కదా మా టామీ. మనం సాటి జంతువు షిట్టును కూడా గౌరవించాలి అని కోడిపెంట రాసుకొని వస్తూ ఉండదు. అదొక పర్ఫ్యూమ్ విను, ఇంత క్యూట్ ఉంది కదా. టామీ బంగారం, టామీ బంగారం, టామీ 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 బంగారం. అది తిను దా, ఇట్లా ఈ బిస్కెట్ ముక్క తిను, ఇది తిను తినాలి. అది తిను ముందు అది తింటే వేరే ముక్కేస్తా. నువ్వు కోడి పెంటలు అన్నీ పట్టుకొని నన్ను ముట్టుకోమాకు. అది తిను. ఇదేంటిది బలవంతంగా తినిపిస్తుంది నాతో అనుకుంటుంది. అది ఏదో సౌండ్ చేసి నన్ను దగ్గరికి వస్తే ఈ లోపు అది తినే లోపు మనకి తినేద్దాం.
అసలు స్టార్టింగ్లో చూడాలి ఇంకా, అంటే వీడియో తీయకముందు నేను 2 times అది అటు తిరుగు, ఇంకా అసలు ఒక పోజ్లో ఇలా కూడా కాదు, మామూలుగా అటు తిరిగి పడుకుంది. నేను నీట్గా అసలు ఏం చేసి తీయదని చెప్పేసి బిస్కెట్ సౌండ్ చేయగానే వెంటనే అప్పటిదాకా చాలాసేపు అటు తిరిగే ఉంది, నా వైపు తిరగడం కూడా తిరగలేదు. బిస్కెట్ సౌండ్ చేయడమే వెంటనే నా వైపు తిరిగింది నీట్గా. అంతే, ఎవరేం చేస్తాం. దట్ ఆన్. ఈ అక్క ఉందిదా నీకు, ఎవరున్నా లేకపోయినా. ఒక జంతువుగా ఇంకో జంతువు షిట్ని ఎంత గౌరవిస్తుంది. అది ఏదో గంధం రాసుకున్నట్టు రాసుకుంటుంది మొహాలకి. కుక్కలకి బిస్కెట్లు వేయచ్చు కానీ స్వీట్ ఎక్కువ తినకూడదు అని సంథింగ్ ఏదో చెప్పారు, అందుకే నాకు వేయాలండి మనసు అట్లా. మళ్ళీ దీనికి ఏమన్నా పొళ్ళు తిమ్మిళ్ళు తీపిళ్ళు వస్తాయని, కానీ అలా అని మనసు ఒప్పట్లు వేయకుండా ఉండడానికి. ఇన్నిసే ఇది కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా, ఇప్పుడు వీడియో యాక్చువల్లీ ఇప్పుడు ఆఫ్ చేయాలి నేను. ఏమో అన్ఫార్చునేట్గా అనుకోకుండా నీట్గా నేను బిస్కెట్ వేసాను సడన్గా నా వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది అనుకో, దాన్ని నేను క్యాప్చర్ చేయాలి కదా అని చెప్పేసి ఆగుతున్నా. ఏ టామీ, ఈ అక్క కోసం ఒక్క స్మైల్, బిస్కెట్ వేసినందుకన్నా స్మైల్ స్మైల్ స్మైలే ఈ అను ఈ మనం కూడా అంత క్లీన్ చేసుకోం పళ్ళు, చూసావా. టీవీ చూస్తావా, టీవీ మా చిన్నప్పుడు ఇలాగే చూపించేవాళ్ళం మేము. టీవీ చూస్తావా. టామీ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ అని చెప్పు. టొంబంగరం, నేను ఇప్పుడు తినాలి ఇదే చేత్తో, నేను ముట్టుకోమంటున్నాను నన్ను. జుజ్జులు చుకో. చాలే, నువ్వు ఇంకా స్మైల్ నాకు అది అర్థమైపోయింది. తీసేస్తున్నా వీడియో, సరేనా. చదివినా ఓకే, నువ్వు వెయిట్ చేసేది బిస్కెట్ కోసమా. ఓకే, అర్థమైంది. నేను వేయను ఇంకోటి, నీకు పొళ్ళు తీపులు వస్తాయి. నువ్వు బరాబర్ తిన్నావు, నేను అన్నం పెట్టా. తినింది కాక పాపం ఫుల్ ఆకల్లో ఉంది, తింటారు కదా అని చెప్పేసి నేను అన్నం పెడితే సగం తిని సగం వదిలేసింది. అది మళ్ళీ నాన్ వెజ్. నీకు ఇష్టమనే కదా నేను పెట్టింది అంత అన్నం. యూ షిట్ గర్ల్, షిట్ మెడకాయ కంటించుకునే గర్ల్ ఇది. అది నీ షిట్ కూడా కాదు, పక్కన వాళ్ళ షిట్, పక్క జంతువు, పక్క జాతి షిట్ మళ్ళీ అది. అంటే ఈక్వాలిటీకి మారిపోయింది మా టామీ. ఆ జాతి ఈ జాతి లేకుండా ఏ జాతి షిట్ అయినా మేము అంటించుకుంటాం. చూసావా, చెప్తున్నాను దాని గురించి అని వెళ్ళిపోయింది. అది నా మొహం ముందు ఉప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఇంత రాయాలిటీగా ఈ రాజ్యంలో నుంచి యువరాజులు చూస్తారు చూడండి, నా ప్రజలందరూ బాగుంటున్నారా అని, ఆ టైప్లో చూసిస్తుంది. అంత హైట్ కనిపించిందా దిగగానే, కనీసం దాని ఎత్తుకోలేదు అది, పుట్టిది. అయినా అందరం మనలాగా అంత హైట్ ఉండదు.
బిస్కెట్ వేసే వరకే నేను పట్టించుకుంటా, తర్వాత నా పని అదనట్టు. సదా వేయకపోతే నా నుంచి వెళ్ళిపోయింది. అటుపక్క రాజ్యం వాళ్ళు బాగానే ఉన్నారు, రాజ్యానికి ఇటుపక్క వాళ్ళు బాగానే ఉన్నారు అని చూసుకుంటుంది. ఓకే బాయ్.